ఓం జిష్ణవే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి పరిశిష్టం అంటే జాతకం అంట. జాతకం ఫోటోలు పెట్టారు, ఆయన జాతకం ఫోటో. సృష్టి ప్రారంభం నుంచి ఇది ఫోటోలు తీసి పెడతాను. సృష్టి ప్రారంభం నుంచి వర్తమాన యుగం వరకు భారత భూమిలో అదృశ్య శక్తి లీల ఒకటి ఆశ్చర్యకరంగానూ నిశ్శబ్దంగానూ వెలుగొందుతూ ఉంది. ఈ అదృశ్య శక్తిని ధర్మశక్తి, ధర్మజ్ఞానం, ఆత్మజ్ఞానం లేదా మహేశ్వర రూపంలో మానవుడి చిన్న పరిధిలోకి అవతరింపజేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంది. బహుశా ఇందుకే భారతవర్షానికి ధర్మక్షేత్రమన్న రెండో పేరు ఉంది. గీతలో శ్రీకృష్ణ భగవానుడి అంతిమ దీవెనలో సంభవామి యుగే యుగే అని ఉంది. బహుశా ఇందుకే భారతవర్షంలోని ఆకాశం, వాతావరణం, అంతరిక్షం, భూమి అన్న వాటిలో ప్రతి క్షణంలోనూ ఆయన రూపధారణ చేస్తున్నాడు. వేలాది సంవత్సరాల చరిత్ర దీనికి సాక్ష్యం. అలాంటి మహామానవుల ఆవిర్భావం బెంగాల్లోని కృష్ణనగర్ సమీపంలోని గర్జీ గ్రామంలో వంగాబ్దం 1235 అశ్విన్ నెల 16వ తేదీన మంగళ అపరపక్ష సప్తమి తిథి నాడు శ్రీయుక్త గౌరీమోహన్ లాహిరి గారి ఔరస పుత్ర రూపంలో మాతా ముక్తకేశి గారి గర్భాన జరిగింది. ఈ విధంగా శాశ్వత గీతావాణి రూపుదాల్చింది. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచ్ఛాదికో యోగి తస్మాద్ యోగి భవార్జున. గీత 6వ అధ్యాయంలో 46వ శ్లోకం. ఇది యోగ సాధన తాలూకు ఈ మంత్రం ద్వారా శ్రీ శ్యామాచరులు దీక్షితులయ్యారు. ఈ సాధన వేదిక మీదే వారి సమస్త జీవనతను మన ప్రాణాలు ఉత్పర్జనం చెందాయి. వారు యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశైల రూపంలో ప్రఖ్యాతులయ్యారు. జ్యోతిష శాస్త్ర దృష్టితో కూడా వారి ఆధ్యాత్మిక జీవనము జ్యోతిర్మయ స్వరూపత పరిచయమవుతున్నాయి. ఈ లోకోత్తర మహాపురుషుల రాశిచక్రాన్ని జ్యోతిషపరంగా వ్యాఖ్యానించడం నా పని కాదు. వారి కృప వల్ల తెలిసినంత మటుకు సాహసించి రాస్తున్నాను. శ్రీయుక్త లాహిరి మహాశైల లగ్నం తుల, రాశి మిథునం, నక్షత్రం మృగశిర, అన్వేషణ మృగశిర ధర్మం. అంటే జాతకుడు ఏదో ఒకటి అన్వేషిస్తాడు, కోరతాడు. ఏం అన్వేషిస్తాడో చెప్పలేం. మిథున రాశి ఆనందం అతని సృజనశీలతతోనూ ప్రకాశ ధర్మంలోనూ ఉంటుంది. ఒక భావాన్ని, ఒక అమూర్త భావాన్ని అతడు అత్యంత మూర్త రూపంతో వ్యక్తం చేయదలుస్తాడు. అలెన్ లియో మాటల్లో చెప్పాలంటే, ఒకసారి అతడు 4 వైపులకు వ్యాపిస్తూ ఉంటాడు, మళ్ళీ తనలోనే తిరిగి వచ్చి ఉండిపోతాడు. పురుషుడి సృష్టి శక్తిని, స్త్రీల ఆధార శక్తిని ఏక సమయంలో వ్యక్తం చేస్తుంటాడు. తన చుట్టుపక్కల చిన్న చిన్న విషయాల్లో కూడా హేతు సహితంగా ఉంటాడు. ఎప్పుడూ జాగృతమైన ఆలోచన శక్తికి, అనుభవపక్ష మతలకు, మరణశీలతకు, ధ్యాన ధారణకు, అన్నిటికన్నా మిన్నగా మానసిక ఇచ్ఛాశక్తికి ప్రతీకగా ఉంటాడు. లగ్నం తుల, దాని గతే వాయుగతిని స్మరణకు తెస్తుంది. కాలంలోని క్షణబిందువులో కూడా అనంతగామైన వ్యక్తిలో చల్లదనం, కమనీయత, కోమలత, యుక్తి లేదా తర్కబద్ధత ఉంటాయి. ప్రతిసారి తార్కిక ప్రాతిపదిక మీదే అతని యాత్ర మొదలవుతుంది. కానీ లగ్నాధిపతి శుక్రుడు, సంజీవని మంత్రానికి ఉద్ఘాతతను. సంజీవని తాకిడితో జడ పదార్థానికి కూడా ప్రాణం వస్తుంది. కఠినము, దురూహము అయిన శాస్త్ర జ్ఞానాన్ని, దుర్లభ అనుభూతిని వాస్తవిక, సహజ, సరళ, ప్రాయోగిక కుశలతతో వికసింపజేయడంలో శుక్రుడు సమర్థుడు. ఇంద్రియ గ్రాహ్యమైన లౌకిక వస్తువును ఎరిగినవాడు. ఆ భార్గవుడి ప్రభావం వల్లనే యోగిరాజులు సంసార బంధంలో కట్టుబడి జీవికోపార్జనలో ఋతులైన పూర్ణకాములు. నవమంలోనూ భాగ్యంలోనూ ఉన్న చంద్రుడికి పైన లగ్నంలో ఉన్న గురుడి నవమ దృష్టి వారిని ఏక సమయంలో సంసారిగాను, సన్యాసిగాను, సకాములుగాను, నిష్కాములుగాను, భోగులుగాను, త్యాగులుగాను, లౌకికానంద నిరతులుగాను, అలౌకికానంద నిరతులుగాను తయారు చేసింది. లగ్నం నుంచి చతుర్థ పంచమాధిపతి శని సర్వప్రధాన గ్రహం. ఇవన్నీ మనకు అర్థం కావు. జలరాశి కర్కాటకంలో ఉంది. లగ్నాధిపతి శుక్రుడితో కూడి ఉంది. శని మృత్యుకారకుడు, దుఃఖదాయకుడు, కఠోర తపోవ్రతుడు. తర్వాత అనుబంధం అని ఉంది, అది ఇంట్రెస్ట్గానే ఉంటుందేమో చూద్దాం. తపసా దగ్ధదేహాయ తీవ్రత, ఏకాగ్రత, పవిత్రత, సతతనిష్ట, ప్రజ్ఞ, జ్ఞానం, మేధ, ఆత్మారామ అవస్థ,
కఠోర తమ క్రమశిక్షణ ఇవన్నీ జ్ఞాని ప్రసాదించేవి. జ్ఞాని కృపలేనిదే పూజ్య చరణాల దర్శనం అసంభవం. ఈ ప్రకారంగా శని జ్ఞాని మహారాజైన శుక్రుడితో కూడి దశమస్థాన కేంద్రంలో చంద్రుడి ఇంట్లో ఉండి తన ఇల్లైన 4వ స్థానాన్ని మకరాన్ని చూస్తూనూ ఉన్నాడు. అతని మరో 2 దృష్టులు కన్య మీద, మేషం మీద వరుసగా లగ్నం నుంచి 12 ఇంటి పైన, 7వ కేంద్రం పైన ఉన్నాయి. పైన చెప్పిన దశమాధిపతి కూడా నవమంలో బుధుడి ఇంట్లో కోణంలో ఉన్నాడు. పైన చెప్పిన బుధుడు లగ్నంలో ఉన్నాడు. కేంద్రంలో గురుడితో కూడి శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కేంద్రము కోణము కలవడమే రాజయోగం. శుక్రుడు శని ఉండటము, దాంతోపాటు గురుడు బుధుడు చంద్రుడు సంబంధ సూత్రంతో ఉండటము అంటే యోగమే. జాతకుణ్ణి యోగ సాధనలో సర్వోన్నత శిఖరం మీద ప్రతిష్ఠించింది. పైగా ఆ సింహాసనాన్ని స్థిరం చేసింది. శుక్రుడు కాముడు, శని కూడా కాముడే. అందువల్ల వారు జీవితమంతా మత్తు కలిగించే వస్తువుని అన్వేషించారు. సుఖం వారు కూడా కోరారు. రూప రసగంధ స్పర్శకు అతీతమైన అమర్త్యలోకంలో, ఆ ఆనందలోకంలో భక్తుడికి భగవంతుడికి నిరంతర మానస సమాగమం జరుగుతూనే ఉంటుంది. ఆ ఆనంద ఘన దివ్యలోకంలోనే శ్యామాచరులు నిరంతరం ఈదిలాడుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ జాతకం ఇచ్చారు ఆయనది. అక్కడ వంశవృక్షం రామవల్లభ లాహిరి సర్కార్ కృష్ణగారు వచ్చి మొదట స్థిరపడ్డవారు వీరే అని ఆ వంశవృక్షం గురించి పెట్టారు. చదవమంటే చదువుదాంలే. ఫస్ట్ శివచరణ్ అంట, తర్వాత రామ్మోహన్, గౌర్మోహన్, జగమోహన్, బ్రజ్మోహన్ అంట. తర్వాత జనరేషన్ వాళ్ళు చంద్రకాంత్, శారదా ప్రసాద్, స్వర్ణమయి, శ్యామాచరణ్ మన్, సులక్షణ అంట. మళ్ళీ కింద శ్యామాచరణ్ దగ్గర నుంచి వాళ్ళు కింద వాళ్ళు తిన్కోడి, దుకోడి, హరిమతి, హరికామిని, హరిమోహిని అంట. మళ్ళీ దుకోడి నుంచి ఎవరు కాశీచరణ్, అభయచరణ్, అంబికాచరణ్, తారాచరణ్, ఉమాచరణ్, సత్యచరణ్, ప్రఫుల్ల రాణి, ఆనందమోహన్, దేవయాని, వీణాపాని, పరమానంద్, సదానంద్ అంట. అలాగే ఇక్కడ ఎవరి నుంచి సత్యచరణ్ నుంచి శివేంద్రని పుట్టారంట. అభయచరణ్ నుంచి వనమాలి జ్యోతిరేందు అని పుట్టారంట. వనమాలి నుంచి అమలేందు, శుభేందు, పూర్ణేందు, శరదేందంట. జ్యోతిరేంద్ర నుంచి ప్రశాంతు, సుశాంతు, జయంతు, శివేందంట. పరమానందు నుంచి సుబోధు, గను వీళ్ళ వంశవృక్షం అంట ఇది. నెక్స్ట్ కాశీమణి దేవి గారి వంశవృక్షం అంట. పూర్వకుల గురించి తెలియదు కానీ ఫస్ట్ వాళ్ళ గురించి దేవనారాయణ సన్యాల వాచస్పతి అంట. తర్వాత ఈశ్వరచంద్ర న్యాయరత్న, భగవాన్ చంద్ర, రాజచంద్ర, కాశీమణి దేవి, తారక్ రాజచంద్ర నుంచి తారక్నాథ్, సార్నాథ్ నుంచి ఋషికేశ్, సత్యేంద్రనాథ్ అంట. ఇక్కడ ఈశ్వరచంద్ర నాయరత్న నుంచి ఉమేష్ చంద్ర, విష్ణుచరణ్, హరకేశవ్, హరినాథ్ అంట. ఉమేష్ చంద్ర నుంచి సురేంద్రనాథ్ తదితరులంట. విష్ణుచరణ్ నుంచి అఖిల్ తదితరులంట. హరికేశన్ నుంచి సతీష్ చంద్ర తదితరులంట. ఇక్కడ హరినాథ్ నుంచి సత్యేంద్రనాథ్, సుప్రసిద్ధ స్వాతంత్ర సేనాని అంటే ఇతను. రవీంద్రనాథ్, జితేంద్రనాథ్, భూపేంద్రనాథ్ అంట. ఇక్కడ శచీంద్రనాథ్ నుంచి రంజిత్ కుమార్ అంట. రవీంద్రనాథ్ నుంచి అజిత్ కుమార్ అంట. ఇంతవరకే దొరికిందంట. ఎన్ని రాశారు మనకి అంత అవగాహన లేదు కానీ నెక్స్ట్ అనుబంధం అని 442 పేజీలో రాశారు. దానికి ఈ పుస్తకంలో ఉదహరించిన యోగిరాజుల వాక్యాలకు రచనలకు తెలుగు వివరణలు కింద పొందుపరుస్తున్నామంట. కొన్నిట్లకి పుట 123 ఉల్దే లిఖే స్వరూప్ దేఖాయ్ అంటే ఉల్టా తిప్పిన అక్షరాలతో ఏదైనా రాసి అర్థానికి ఎదురుగా పెడితే రాసింది తిన్నగా కనిపిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న వాయువుని ఉల్టా తిప్పినట్లయితే తన స్వరూపం కనిపిస్తుంది. ఇదే కదా మన సిద్ధ విద్య క్రియాయోగం కూడా. పుట అంటే పేజీ 164 పేజీలో ఒకే భజన్ ఏమన్ మాన్షట్ అని రాశారు. దాని గురించి ఆయన ఎవరు కొలుస్తారు, ఎవరు సాధన చేస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఆయన తెల్లటివాడా నల్లటివాడా, తెలుపుకు పైన నలుపులో అలాంటి మనిషి ఉన్నాడు చెప్పారు. నెక్స్ట్ 164 పేజీలోనే భలేకి నిరాకారే అనే దానికి ఆయన చూస్తూనే కళ్ళు మిరిమిట్లు కొలిపే స్థితి కలుగుతుంది. దేహంలోని నక్షత్రం ద్వారా ఆయన్ని పిలువు,
ఓంకారానికి ఆవల జ్యోతి రూపంలో ఉండే ఆయన సాకార నిరాకారుడు. 167 పేజీలో గురునాం సదా ఘరే చలే జా అనేదానికి గురునామాన్ని స్మరిస్తూ దానివల్ల కలిగే ఆనందాన్ని పొందు. ఇంకా చూడు, ధ్వని విను, గుండె నిండుగా దొంగ గది ఆనందాన్ని దోచుకో. ఆత్మారాముడికి రామనామం వినిపిస్తూ ఉండు. ఏది జరిగితే అది జరగనెయ్యి. నువ్వు నీ పని చెయ్యి. చివరికి నీకు మేలు కలుగుతుంది. నువ్వు స్థిర గృహానికి చేరుతావు. 168 పేజీలో జేధాయ్ ఆచే హోభే మజా అనేదానికి అన్నదానికి అపారమైన ఆనందం ఉన్న చోట ఆనంద పతాకాన్ని ఎగరేసి దాని ఆనందానంతటిని పొందు. దానికి అంతం లేదు. ఓ మనసా, నువ్వు వెళ్ళిపో, నువ్వు ముందుకు సాగిపో. సుఖం నిశ్చయంగా కలుగుతుంది. అమర పద ప్రాప్తి కలుగుతుంది. చూస్తూ వింటూ అపారమైన ఆనందం పొందుతావు. వాయు సహితంగా దాన్ని స్మరించుకోమని, దీనివల్లే చివర్లో ఆనందం కలుగుతుందని అంటున్నారు శ్రీ శ్యామాచరణులు. 168, 69 పేజీలో ప్రేమేర్ ఘర్ బుద్ధిహీన్ అంటే ప్రేమ గృహం ఎక్కడుందో చెప్పు. ప్రేమ సహజ వస్తువా? దానికోసం కొన్నాళ్లు పరిశ్రమించు. ఒకరి చేతి మీదుగా మరొకరికి చంద్రుడు లభిస్తాడు. కలిసే రోజున ఎప్పుడూ దీనభావంతో ఉండు. రాత్రి పగలు ఆనందంలో ఉండు. అది అపరిమితమైన ఆనందం. చేప మాదిరిగా నిలకడ చూపుతో చూడు. నల్ల చంద్రుడి ప్రేమలో పడి నువ్వు క్షీణించిపోవు. తెలివి మారిన వాడిలా ఇక్కడికి అక్కడికి ఎందుకు తిరుగుతావు అని. 169 పేజీలో సాధేత్ దివాశర్భర్ అన్నదానికి ఓ చెంచల ప్రేమేశ్వరి, నీలో ప్రశాంతుడైన హరి వెలుగొందుతున్నాడు. దేహమనే దుర్గానికి ఈశ్వరి, నువ్వు మనసును గతిశీలం చేస్తూ ఉన్నావు. ఇందువల్లే ప్రకాశిత జగత్తు ప్రేమైందిగా అనిపిస్తుంది. కానీ హరి తప్ప మరో గతి లేదు. నేను జగన్మయ సర్వవ్యాపైన హరిని చూస్తున్నాను. భవసాగర కాండారివైన ఓ హరి, చంచలత్వం వల్ల పుట్టి వ్యక్తమైన జగత్తు సంసారంలోని లీలా కర్మలన్నిటికీ మూలకర్తవు నువ్వు. హరికి అతీతంగా హరుడున్నాడు. త్రిగుణాలకు అతీతమైన స్థితి ఉంది. ఆ త్రిగుణాతీతమైన కాశీ ధన్యమైంది. అది త్రిశూలానికి పైన ఉన్నది. అక్కడ రాత్రి పగలు ఏమీ లేవు. అంతా లయస్థితే. 304, 305 పేజీలో మన్ అయవ ధ్వనితే అంటే స్థిర మనస్సు అనే అర్థంలో చెంచల మనసును చూడు. చంద్రవదనాన్ని త్రినయనంతో చూడు. మనస్సును ఓంకార ధ్వనిలో లగ్నం చేయి. ఆ ధ్వనిలో గొప్ప ఆనందం పొందుతావు. 305 పేజీలో మన్ జానినే సకల వృధా. ఓ మనసా, నువ్విక ఎక్కడికి తిరక్కు. చెంచల మనసు ద్వారా స్థిర మనసును చూసినా కూడా అంతా వృధా అవుతుంది. నెక్స్ట్ 305 పేజీలో ఇంద్రిర్ కర్మ నకల్ కరే. ఇంద్రియాలు పనులు ఇంద్రియాలు చేస్తున్నాయి. అందుకని మనసెందుకు ఏడవటం? అందులోనే దుఃఖాన్ని అనుభవిస్తుంది. అయినా కూడా తరచుగా అందులో ఆకృష్టమవుతుంది. 306 పేజీ ఓంకార ధ్వని ది ఏవైక్షుర్ అంటే ఓంకార ధ్వని తాలూకు స్వరాన్ని విను. అక్కడ జ్యోతి పుట్టి ఉంది. ఆ స్వరం లోపలి వేరువేరు స్వరాల మీద ధ్యాస పెట్టు. దాంట్లోనే మనస్సును లగ్నం చేయి. ఈ ప్రకారంగా ధైర్యంతో అభ్యాసం చేస్తుంటేనే మహాప్రభువు దర్శనం కలుగుతుంది. స్వర రూపం గల ఆ కత్తితో ఆసక్తుల్ని అన్నిటినీ ఛేదించు. 316, 17 పేజీలో హరిభజన్ వినా పాభే చరణ్. హరిభజన తప్ప మరో గతి లేదు. గతి లేని ఆ స్థితే పరమగతి. అక్కడికి చేరాక మరి తిరిగి రావటమంటూ ఉండదు. ఇంద్రియాలు వాటంతటవి అణిగిపోతాయి. అక్కడ సుఖాన్ని వర్ణించడం అలవి కాదు. దానికి నాశం లేదు. ఆ అమూల్య ధనాన్ని పొందినవాడు దాన్ని ఏ ప్రకారంగా వర్ణించగలుగుతాడు? భక్తి కలిగిన మీదటే చరణాలు ప్రాప్తిస్తాయి. 341, 42 భాలో భేబే కేమన్ కరే. ఓ మనసా, ఇంద్రియాది సుఖాలు అనుభవించడం మంచి కర్మ అనుకుంటున్నావు నువ్వు. వాటి కోసం పరుగులెత్తున్నావు. కానీ పొరపాటునైనా ఆయన్ని అంటే పరమపదాన్ని చింత చేయకపోవడం ఏం బాగా లేదు. ఆ ఆత్మారాముడు నీలో ఎప్పుడూ మేలుకునే ఉన్నాడు. ఆయన లేనిదే నువ్వెలా ఉంటున్నావు? 344, 45 పేజీలో మేటాయి ఖేయే తుమి
పాభేన. సంసారిక భోగ్య వస్తువు ద్వారా ఏమీ తృప్తి కలగదు. అంతులేని ఆ ధనం ఉండేది ఎక్కడా? గురుదేవా, మీరే చెప్పండి. అంతటా వెలుగొందేవాణ్ణి గురించి. ఒరేయ్, నువ్వు కల్లారా చూడు ఆయన్ని. కంటి ముందు ఇచ్చా శూన్య రూపంలో వెలుగొందుతున్నాడు. మనసు ఉంటే బ్రహ్మ పదప్రాప్తి అసంభవం. ఒకటైన మీదట మరేదీ మిగలదు. చెంచల మనసు ద్వారా ఆ నిశ్చల మనసు తాలూకు ఆనందాన్ని కోరటానికి వీలు లేదు. ఈ దేహరూప యంత్రం తాలూకు యంత్రిని, యజమానిని ఈ దేహంలోనే తెలుసుకోకపోతే మృత్యు రూపంలో ఉండే యముడు రాక మానడు. దాంతో ముడిపడ్డ కష్టాల్లోంచి బయటపడ్డమూ సంభవం కాదు. ఆయన పొందటానికి ప్రయత్నించడమే ముఖ్యమైన ఆరాధన. దానివల్ల సాటిలేని సుఖం కలుగుతుంది. ఆయన్ని మీరు ఎన్నడూ మరిచిపోకూడదు. మీరు కనుక ఆయన్ని మరిచిపోతే పెద్ద కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ సంసార చక్రంలో పడి ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. అంచేత ఈ రాకపోకల వల్ల లాభమేమీ ఉండదు. మిగిలేదల్లా తిరుగుడే. హరినామరూపమైన కర్మ చేయడంలో సోమరితనం కూడదు. అలా కాకపోతే పరమ పద ప్రాప్తి పొందలేరు. 345 పేజీలో కాళీదేకే అమూల్య రతన్. జీవుడి జీవన రూపంలో ఉండే కాలఖండం కాళికాదేవి అఖండతను చూసి భయం చెందుతుంది. కానీ ఆమె ఏమీ కాకపోయినా సర్వమయమైనది. నిర్జన స్థలంలో కూర్చుని ప్రాణకర్మ చేయడం వల్లే ఆ ధనాన్ని పొందుతారు. ఆమె అందరి పరమ పద రహిత అవస్థను నశింపచేసి పరమపద ప్రాప్తికి దారిని సుగమం చేస్తుంది. జీవితం నశించినా హాని ఏమీ కలగదు. ఎందుకంటే దీంట్లో మునిగి ఉండటం వల్ల నాకు ఆ ధనం లభిస్తుంది. ఆ అమూల్య రత్నాన్ని పొందిన మీదట అన్నీ పోతాయి. 345-46 పేజీల్లో హరిముఖ్ ఆలస్య కరోనా. స్థితి పదానికి ఎదురుగా చేరేటప్పటికీ ఇప్పుడు నా చంచల ప్రాణానికి అస్తిత్వం పోతుందని అనిపించింది. స్థిర ప్రాణం కోసం ఎంతో వ్యాకులత చెంది ఉన్న నేను ఆ స్థిర ప్రాణంలో చంచల ప్రాణాన్ని కలిపే ప్రయత్నంలో ఇప్పటికీ నాకు సఫలత చేకూరలేదు. ఎందువల్లంటే మనసు ఇంకా కొద్దిగా మిగిలి ఉన్న సంగతి అనుభవం అవుతుంది. ఈ కర్మలో మునిగి ఉన్న మీదట స్థిరపదం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఇది తెలుసుకుని ఈ కర్మ చేయడంలో ఎన్నడూ పాలు మాలకండి. 346 పేజీలో సేయే విషయ్ మజాయ్ జుల్నా. ఇప్పుడు ఈ చంచల ప్రాణానికి ఉనికి ఉండదన్నది అద్భుతమైన ఘటన. చేరవలసిన చోటికి చేరిన మీదట అన్నీ ఒకటైపోయాయి. స్థిర ప్రాణము చంచల ప్రాణము మూలతః ఒక్కటే అయినప్పటికీ భ్రమ వల్ల వేరువేరని అనిపిస్తున్నాయి. కానీ చంచల ప్రాణం పుట్టిన జగత్ బ్రహ్మాండం తాలూకు చంచలతలో ఆకృష్టమైపోయిన మీదట పరమపదం ప్రాప్తించదు. 347 పేజీలో కేతే దివి ఆత్మకర్మ. తినడం, తాగడం, నిద్రపోవడం వంటి అవసరమైన ఇతర ప్రయోజనాలకు భిన్నమైన విలాస వాసనల ఆకర్షణలో పడిపోకుండా ఆత్మకర్మ ద్వారా సంతోష ప్రాప్తి పొందండి. 352 పేజీ. బల్గో బలో అమార్ మాధాయ్. చెప్పు, నాకు చెప్పు. వెలుగులన్నిటికీ వెలుగైన ఆనందానికి మూలమైన దాన్ని ఎక్కడ చూసి వచ్చావో చెప్పు. కాళీ, నువ్వు నడుము కదిలించి నా మస్తకం మీద నాట్యం చెయ్యి. 352 పేజీలో 53 పేజీలోను. కంటే బసో మన్ రమణి. హరిరమణి, నువ్వు కంఠంలో ఉండు. నువ్వు ఎవరి రమణివో ఎవరికి తెలుసు? శివా, శైవాని, త్రిలోచని వాణి, కాత్యాయని, కాదంబని, భవాని, శూలపాని, ఖడ్గపాని, శర్వానివి అన్నీ నువ్వే. షీ షీ శబ్దంతో ధ్వని పుట్టిస్తున్నావు. మనకి పైకి వెళ్ళినప్పుడు షీ షీ అనే శబ్దం వస్తుంది కదా, అలా. జగత్పతితవు, భర్తవు, సంహారిణి నువ్వే. కోరకుండానే ఓంకార ధ్వని పుడుతుంటే ఆ ధ్వనిని వింటుంటే తెల్లటి జ్యోతి పుడుతున్నది. కాళికాదేవి కాలనాగిని అని స్వరూప స్థితిలో స్థిరమనస్సని ఎవరికి తెలుసు? 353 పేజీ. ఏ చేడోనా ఆనంద కానన్. పొందిన తర్వాత ఎవరూ వదిలిపెట్టకూడదు. ఎందుకంటే దానంతటిది వెలుగొందే మనసు దుర్లభమైన ధనం. చెంచల మనసు దాని లోతు తెలుసుకోలేదు. దాన్ని వర్ణించడం సాధ్యం కాదని, అది భావరహితమైన భావమని
బుద్ధికి అందనిదని మునిజనులు ఆలోచన చేసి కూడా దాని దరికి చేరలేరని వేదం చెప్పింది. కాలిక స్థితిలోకి వెళ్ళు మనసా, అక్కడంతా హరణరూపి ధనం ప్రాప్తమవుతుంది. ఆనంద కాననమే శ్రీనాథుడి ధామం. 353 పేజీ. కారు సాధ్వి జాయ్ భేసే. ఆ అతల స్పర్శలో ఎదురు దెబ్బ తీసే ధైర్యం ఎవరికుంది? 3 పురాలకు ప్రభువైన వాడు తోడు ఉంటే భరోసా కలుగుతుంది, లేకపోతే చావు తప్పదు. ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. 354 పేజీ. ఏక్ జన్ అచ్చే పడే వాచ్ ద్వారే. లోపలి వాటన్నిటికీ లోపల స్థిరంగా ఉన్నవాని ఎలా ప్రార్థించాలో చెప్పు. ఆయన జడంలాగా స్థిరంగా ఉన్నాడు. చెంచల ప్రాణానికి అధిపతి ఆయనే. నిషా పొందే సాధకుడికి మత్తెక్కించే స్థిరత్వాన్ని ఎవరు వర్ణించగలరు? అలా లోపలి వాటన్నిటికీ లోపల స్థిరంగా ఉన్నవాని ఎలా ప్రార్థించాలో చెప్పు. ఆయన జడంలాగా స్థిరంగా ఉన్నాడు. చెంచల ప్రాణానికి అధిపతి ఆయనే. నిషా పొందే సాధకుడికి మత్తెక్కించే స్థిరత్వాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ శరీరమే సగుణ నిర్గుణాలుగా ధరించి ఉంది. ఇది ఎందుకు తెలుసుకోకూడదు? దాన్ని స్మరించు. అష్టసిద్ధులు చింతామణి నాట్యమందిరంలో పడి ఉన్నాయి. 354 పేజీ. అందిదేకే జల్దర్ కాయ్. గాలి దుమారం వంటి ప్రపంచ ప్రలోభాలకు లోబడి ఏవీ పొందలేక పరుగులెత్తుతూ కళ్ళు నులుముకోవడమే జరుగుతుంది. మనసును వృధాగా తిరగనివ్వకుండా ఈ దేహఘటంలో ఉన్న నిరాకార స్వరూపాన్ని ఎందుకు అన్వేషించరు? 355 పేజీ. క్షితిచక్రే లం అంటే పృథిభి. క్షితిచక్రంలోకి చేరిన మీదట 4 చుక్కల దర్శనం అవుతుంది. దాని లోపల జగత్తులో వెలిగిందే సమస్త ఘన పదార్థాలకు బీజమైన లం ఇమిడి ఉంది. బుక్ అంతా సంపూర్ణమైపోయింది. అయితే ఇక్కడ భగవాన్ ఇది రాసిన ఆయన గురించి కొంచెం ఇచ్చారు, చదువుదాం. భగవాన్ శ్రీ శ్యామాచరణులు పునరుద్ధరించిన క్రియాయోగాన్ని ప్రపంచ మానవాళికి అందించే ప్రయత్నంగా శ్రీ యోగాచార్య దేవులు పశ్చిమ బెంగాల్లోని కాకద్వీపంలో భగవాన్ శ్రీ యోగిరాజ శ్యామాచరణుల ఆలయాన్ని మరియు యోగిరాజ శ్యామాచరణ్ సనాతన మిషన్ ను స్థాపించారు. ఈ మిషన్ తరపున ఆయన అనేక ప్రజాహిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ యోగిరాజుల ఆదర్శాలను వ్యాప్తి చేయడానికి ఆయన భారతదేశం అంతటా మరియు తూర్పు పడమర దేశాలు కూడా పర్యటించారు. ప్రపంచంలోని అన్ని రకాల ప్రజలు వారి దేశ ప్రాంత జాతి మత కుల రంగు మరియు భాషా భేదాలు విస్మరించి హిందువులు ముసల్మానులు క్రైస్తవులు జైనులు బౌద్ధులు అంటరాని వాళ్ళు సన్యాసులు అనే అంతరాలు లేకుండా ఆయన దైవత్వంలో పరిపూర్ణ శాంతిని రక్షణను ఆశ్రయాన్ని పొంది తమ జీవితాలు సార్థకం చేసుకుంటున్నారు. ఆయనకు భారతదేశంలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ మొదలైన దేశాల్లో కూడా అనేక మంది శిష్యులు భక్తులు ఉన్నారు. అనంత విశ్వమంతా పరివ్యాప్తితమై నిండి ఉన్న ప్రాణమే ధర్మము మరియు భగవంతుడు అని సృష్టి అంతటిలోనూ సమస్త జీవరాశి అయిన మానవులు, జంతువులు, వృక్ష సంపద, క్రిమికీటకాదులు, ఇంకా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అన్నీ కూడా ఒకే ధర్మాన్ని కలిగి ఒకే భగవంతుడికి చెంది ఉన్నాయని శ్రీ యోగాచార్య దేవులు ప్రబోధించారు. 1997 సంవత్సరంలో ఫ్రాన్స్లోని నాల్ సెయింట్ యోగన్లో శ్రీ దలైలామా ఆధ్వర్యంలో యునెస్కో UNCHR లు నిర్వహించిన విశ్వధర్మ సమ్మేళనానికి భారతదేశం మరియు సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆహ్వానించబడిన ఏకైక ప్రతినిధి శ్రీ యోగాచార్య డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ మహాశయులు. ఈ విశ్వకర్మ సమ్మేళనంలో ఆయన సనాతన యోగ ధర్మ సిద్ధాంతాన్ని, దాని ఔన్నత్యాన్ని ప్రపంచానికంతటికీ విస్పష్టంగా వెల్లడి చేశారు. ప్రేమ, శాంతి, సర్వమానవ సమానత్వం మరియు ఒకే ప్రపంచం, ఒకే ధర్మం, ఒకే భగవంతుడు, ఒకే మానవుడు అనే విషయాలపై ఆయన ఇచ్చిన సాటిలేని వివరణకు, ఆయన పరిపూర్ణ జ్ఞానానికి ఆ సమావేశాలకు ఆహ్వానితులైన సర్వధర్మాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, పత్రికా విలేకరులు మరియు ఇతర ఆహ్వానితులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతో ఆయనకు ప్రశంసలకు అందించి ఆయన వివరించి చెప్పిన
విశ్వజనీన ప్రాణధర్మ సిద్ధాంతాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఫ్రాన్స్లోని వివిధ పత్రికలు ఆయనను జ్ఞాన గంభీర్యంతో నిండిన ఋషిగాను, ఆంతరిక జ్ఞానం కలిగిన తత్వజ్ఞునిగాను, భవిష్యత్ జ్ఞానం కలిగిన దైవజ్ఞునిగాను కొనియాడారు. వివిధ రంగాల్లో విఖ్యాతి ఆర్జించిన ప్రముఖుల సమక్షంలో ఆయనకు 1998 జూన్ 10వ తారీఖున కలకత్తా నగరంలో పౌర సన్మానం చేయబడింది. లాస్ట్ పేజీలో యోగిరాజులు చెప్పిన కొటేషన్లో ఒక 7 పాయింట్లు రాశారు. క్రియ సత్యం, తక్కినదంతా మిథ్య. క్రియా అభ్యాసమే వేదపాఠం. క్రియే యజ్ఞం, ఈ యజ్ఞం అందరూ చేయవలసింది. 2వ పాయింట్, మీ కూటస్థం లోపలే నేను ఎప్పుడూ ఉన్నాను. 3వ పాయింట్, మీరందరూ నిజమైన విశ్వాసంతో నా శరణు కోరి ఆశ్రమ్యం పొందినట్లయితే నేను ఎంత దూరంలో ఉన్నప్పటికీ మీ దగ్గరకు రాక తప్పదు. మరో మార్గం లేదు. నేను క్రియ చేసే వాళ్ల దగ్గరే ఉంటుంటాను. 4, ఎవడూ పాపీ లేడు, పుణ్యాత్ముడు లేడు. మనసును కూటస్థంలో నిలపడం వల్ల పాపం ఉండదు, అందులో నిలవకపోవడమే పాపం. 5, మ్లేచ్చుడంటూ ఎవడూ లేడు, మనస్సే మ్లేచ్ఛ. 6, గురూపదేశాన్ని అనుసరించి ఈ శరీరంలో ఉన్న కూటస్థాన్ని చూడని వాళ్ళు గుడ్డివాళ్లే. 7, క్రియ చేసే క్రియకు పరావస్థలో ఉండండి, ఇంతకన్నా అధికం లేదు అని యోగిరాజులు చెప్పినవి 7 పెట్టారు. ఇదంతా సంపూర్ణమైపోయింది. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లహరి బుక్ సంపూర్ణమైపోయింది. ఇదంతా విని ఆదరించిన మీ అందరికీ సర్వదా కృతజ్ఞతరాలు. నేను అందరికీ కృతజ్ఞతలు. ఓం మనందరికీ కూడా, విన్న వాళ్ళకి అందరికీ కూడా గురువులందరూ అనుగ్రహం కలగాలని సదా కోరుకుంటూ, ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.